సామూహిక అత్యాచారమే. జూనియర్ డాక్టర్ని అత్యాచారం చేసి ఆమెను హత్య చేశారు. సో ఇది కొంతమంది కలిసి చేసిందని తెలుస్తున్నదట. కోల్కతా వైద్యురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం పోస్టుమార్టం నివేదిక ద్వారా వెల్లడి. కాన్పూర్లో జూనియర్ వైద్యుల నిరసన ప్రదర్శన దేశమంతా నడుస్తున్నది. సో ఇక్కడ మన దగ్గర కూడా ఉస్మానియాలో గాంధీలో నిరసన చేస్తూనే ఉన్నారు. ఎంత దారుణం చూడండి. గ్యాంగ్ రేప్ చేసి చంపేశారన్న మృతురాలి తల్లిదండ్రులు. నిందితుడిని రక్షించేలా ఆసుపత్రి తీరున్నది. రాహుల్ గాంధీ ఏమైంది? కోల్కతాలోని ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలు, ఆమె వయసు 31 సంవత్సరాలు, అత్యాచారం హత్య ఘటనకు దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె పైన సామూహిక అత్యాచారం జరిగినట్టు తెలుస్తోంది. హతురాలి శరీరంలో పెద్ద పరిమాణంలో 150 మిల్లీగ్రాముల వీర్యాన్ని గుర్తించినట్లు పోస్టుమార్టం నివేదిక ద్వారా వెల్లడైంది. వైద్యురాలిపై అత్యాచారం కేసును సిబిఐకి అప్పగించాలంటూ హతురాలి తల్లిదండ్రులు కలకత్తా హైకోర్టును ఆశ్రయించడం, ఆ మేరకు కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేయాలని కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. అయితే హైకోర్టులో వేసిన పిటిషన్లో హతురాలి తల్లిదండ్రులు పోస్టుమార్టం నివేదికలోని అంశాలను పేర్కొన్నారు. హతురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల పరిమాణంలో వీర్యం లభించినట్టుగా తేలింది. ఇది వ్యక్తి ద్వారా సాధ్యం కాదు. అత్యాచార ఘటనలో ఒకరిని మించి ఉన్నారని ఈ పరిమాణం సూచిస్తోంది. ఆమె పైన సామూహిక అత్యాచారానికి పాల్పడి చంపేశారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. తమ కూతురి శరీరంలో చెవులు, మెడ, పెదవులపైన తీవ్రమైన గాయాలున్నాయి. అత్యాచారానికి పాల్పడే క్రమంలో ఆమె పైన పాశవిక దాడికి పాల్పడ్డారు. ఇదంతా ఒక్కరితో అయ్యే పని కాదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. సామూహిక అత్యాచారం జరిగినట్టు పోస్టుమార్టం నివేదిక ద్వారా బలమైన ఆధారం లభించిన ఈ కేసులో మిగతా నిందితులను ఇప్పటిదాకా అరెస్టు చేయలేదని హతురాలి తల్లిదండ్రులు కోర్టు దృష్టికి తెచ్చారు. మరోవైపు కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు కేసును సిబిఐ తమ చేతుల్లోకి తీసుకుంది. నిందితుడు సంజయ్ రాయ్ని కూడా కస్టడీలోకి తీసుకున్నది. అయితే ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి నిందితుడిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇవి ఆసుపత్రి నిర్వాహకులు, స్థానిక యంత్రాంగం తీరుపైన తీవ్ర అనుమానాలు కలిగిస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మహిళా వైద్యులకు మెడికల్ కాలేజీలోని రక్షణ లేకుండా పోతే తల్లిదండ్రులు తమ బిడ్డలను చదువుల కోసం ఇండ్ల నుంచి బయటకు ఎలా పంపగలరని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్ళీ ఎవరు ఇలాంటి ఆలోచన చేయాలంటేనే భయపడేలా నిందితులకు కఠిన శిక్ష విధించాలన్నారు. మరోవైపు అత్యాచార ఘటనలో సీఎం మమత నిందితుడి పక్షం వహిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఆమె వెంటనే తన సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఎంత ఘోరం చూడండి. మహిళా వైద్యులు, విద్యార్థినులు ఒంటరిగా ఉండొద్దు. అసోం మెడికల్ కాలేజీ ఆసుపత్రి సూచన తీవ్ర విమర్శలు రావడంతో యూటర్న్ అట. ఇప్పుడు రక్షణ కల్పించాల్సింది పోయి మీరు ఒంటరిగా ఉండొద్దు, మీరు ఇట్లా ఉండొద్దు, మీరు అట్లా ఉండొద్దు అని చెప్పడం తప్ప మీరు ఏం కాదు మేము ఉన్నామని చెప్పే భరోసా అయితే లేదు. ఆ తర్వాత విమర్శలు రావడంతో మళ్ళీ వెనక్కి తీసుకున్నారట. సో ఇది దేశమంతా అట్టుడికిపోతున్నది ఈ ఘటనతోటి.